అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. తమిళ రాజకీయాల్లో ఆసక్తికర ప్రచారం సాగుతుంది. సినీ నటి త్రిష పొలిటికల్ ఎంట్రీ అంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. అయితే టీవీకే అధినేత విజయ్తో కలిసి పాలిటిక్స్లోకి త్రిష రాబోతున్నారా? ఇక టీవీకే పార్టీ తరపున చెన్నై నార్త్ నుంచి పోటీ చేస్తుందంటూ కూడా టాక్ వినిపిస్తుంది. ఎంజీఆర్ జయలలిత కాలాన్ని కూడా గుర్తు చేస్తుందంటూ కూడా చర్చలు జోరుగా సాగుతున్నాయి. త్రిష పొలిటికల్ ఎంట్రీ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీవీకే పార్టీ అధినేత విజయ్తో త్రిషకి సంబంధించినటువంటి ఇష్యూ పూర్తి స్థాయిలో తమిళనాడు రాజకీయాల్లో తీవ్రంగా హాట్ టాపిక్గా మారుతున్నటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలో టీవీకే పార్టీ నుంచి త్రిష నిజంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా? ఇప్పటికే ఎంజీఆర్ జయలలిత కాలాన్ని గుర్తు చేస్తుందంటూ కూడా చర్చలు పోస్టులు మాత్రం తమిళనాడులో చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, త్రిష రాజకీయ ఎంట్రీ చేయబోతున్నారా? వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా? ఇదే ఒక $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అంత అవకాశం ఉందా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? తమిళ రాజకీయాల్లో నిన్నటి నుంచి ఒక ఆసక్తికరమైన పరిణామం ఊపందుకుంది. ఏదైతే త్రిష విజయ్ మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలను బేస్ చేసుకుని గతంలోనే త్రిష భార్య సంగీత చెంగల్పట్టు కోర్టుకు వెళ్ళింది. తనకు విడాకులు మంజూరు చేయాలంటూ ఆమె పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఆ పిటిషన్ పై కూడా ఏప్రిల్ 8వ తేదీన విచారణ ఉంది. ఆ విచారణకు విజయ్ హాజరు కావాల్సిన నేపథ్యం. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే విజయ్ పై సంగీత ఆరోపణలు చేసిన తర్వాత విజయ్ అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తారని తమిళ రాజకీయ నేతలే కాకుండా ఏకంగా విజయ్ అభిమానులు కూడా ఆశించారు. అయితే ఇక్కడ ప్రధానంగా నిన్న జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో నేరుగా విజయ్ ఇటు త్రిష ఇద్దరు ఒకే కారులో వచ్చి ఆ పెళ్లికి హాజరు కావడం తమిళ రాజకీయాల్లో ఒక సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు. ఎందుకంటే వరుస వివాదాలు ఏదైతే మరీ సంగీత తనకు వేధింపులు మరీ ఎక్కువైతే ఆ నటి పేరు బయట పెడతానంటూ స్పష్టంగా చెప్పిన నేపథ్యం ఉంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే 2 నుంచి 3 నెలల కాలంలో తమిళనాడుకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే విజయ్ పై వివాదం నడుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏకంగా త్రిషను వెంట పెట్టుకుని ఆయన ఓ బహిరంగ పెళ్లికి హాజరు కావడంతో ఒక తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త చర్చ ప్రారంభమైంది. మరోపక్క త్రిష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుంది అంటూ ఒక ప్రచారం అయితే ఊపందుకుంది. ఇప్పటికే విజయ్ త్రిషకు సంబంధించి చెన్నైలోని నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేయించడానికి వ్యూహాలు సిద్ధం చేస్తున్నారంటూ మరోపక్క ప్రచారం నడుస్తుంది. ఇప్పటికే విజయ్ దాదాపు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సర్వేలు జరుగుతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో ఏదైతే పేదలు ఎక్కువ ఉంటారో, పేదరిక శాతం ఎక్కువ ఉంటుందో ఆ నియోజకవర్గంలో పోటీ చేయడానికి విజయ్ ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. మరోపక్క పెరంపూర్ నియోజకవర్గం నుంచి కూడా ఆయన పోటీ చేస్తారని ప్రచారం ఊపందుకుంటే అక్కడ నుంచి కార్యకర్తలు కూడా ఏదైతే టీవీకే కార్యకర్తలు కూడా ఒక తీర్మానం చేసి పంపారు. ఇక్కడ నుంచి విజయ్ పోటీ చేస్తే భారీ మెజార్టీతో గెలిపిస్తామంటూ పంపించిన తీర్మానం కూడా ప్రస్తుతం టీవీకే చర్చ జరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో తమిళనాడు రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా ఏదైతే త్రిష రాజకీయ ఎంట్రీ అంశం అనేది మనం వచ్చే పక్కన పెడితే ఏదైతే వివాదాల సుడిగుండంలో ప్రస్తుతం విజయ్ నడుస్తున్నారు. ఏకంగా 3 కేసులు కోర్టు చుట్టే ఆయన పరిభ్రమిస్తున్నారు. ఒకటి కరూర్ సంఘటన అయితే ఇప్పటికే సిబిఐ కేసు నమోదు చేసింది. సిబిఐ 2 సార్లు విచారణకు పిలిచింది. మరోసారి సిబిఐ విజయ్ అక్యూజ్డ్ గా విజయ్ని సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్చే అవకాశం ఉంది. మరోపక్క ఏదైతే జననాయకన్ సినిమాకు సంబంధించి అటు కేంద్ర ప్రభుత్వంతో ఇటు సిబిఎఫ్సి సెంట్రల్ బిల్లింగ్ బోర్డుతోనూ వివాదం నడుస్తుంది. ఆ సినిమా ఏకంగా జనవరి 8న రిలీజ్ కావాల్సిన సినిమా నేటికి రిలీజ్ కాలేదు. దాదాపు 40 నుంచి 100 కోట్ల వరకు నిర్మాతలు నష్టపోయినారంటే ఇప్పటికే ఒకవైపు ఆరోపణలు ఉన్నాయి. మరోపక్క ఏదైతే విజయ్ భార్య తాను గత 4 సంవత్సరాల నుంచి దూరంగా ఉన్నాను, ఒక నటితో ఉన్న సంబంధం వల్ల నాకు వేధింపులు ఎక్కువయ్యాయి, ఇలాంటి పరిస్థితుల్లో నేను విడాకులు కోరుతున్నానంటూ ఆమె చెంగల్పట్టు కోర్టుకి ఎక్కడ ఇలా వరుస వివాదాలు ఉన్న విజయ్ ఏకంగా నేరుగా త్రిషని తనతో పాటు కారులో వెంట పెట్టుకుని ఏకంగా ఒక పెళ్లికి హాజరు కావడం తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది. కిరణ్, కొంతవరకు ఎందుకంటే తమిళనాడు రాజకీయాల్లో ఎప్పుడు కూడా సినీ గ్లామర్ కనిపిస్తూ ఉంటుంది. సినీ చరిష్మా ఉన్నటువంటి వారిని అక్కడ ప్రజలు ఆదరిస్తూనే ఉంటారు. ఎంజీఆర్ కానివ్వండి, జయలలిత కానివ్వండి. సో ఇలాంటి సందర్భంలో ఈ నేపథ్యంలో త్రిష నిజంగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తే అంత అవకాశం కనబడుతుందా ప్రెజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఈ వివాదాల నేపథ్యంలో? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా సినిమాలు రాజకీయాలు అత్యంత ఇమేజ్ తెచ్చే అంశాలు. ఎందుకంటే ఇక్కడ సినిమా నటికి సమాజంలో ఎంత క్రేజ్ ఉంటుందో రాజకీయ నాయకులకు అంతే క్రేజ్ ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా ఇద్దరు
సినీ ఫీల్డ్ కి సంబంధించిన వారు. విజయ్ కూడా సినిమా నటుడు, మరోపక్క త్రిష సినిమా నటి. ఇలా వరుసగా వారి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు కూడా సూపర్ హిట్ అయిన నేపథ్యం ఉంది. ఏదైతే విజయ్కి వచ్చిన విజిల్ గుర్తు కూడా ఒక సినిమా నేపథ్యంలో వచ్చిన నేపథ్యం కూడా. ఎందుకంటే ఆయన ఎన్నికల కమిషన్ కు తనకు విజిల్ గుర్తు కావాలంటే కోరారు. అదేవిధంగా ఎన్నికల కమిషన్ కూడా కేటాయించిన నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తమిళ రాజకీయాల్లో సినిమా నటులకు ఒక స్కోప్ ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా రజనీకాంత్ కావచ్చు, కమల్ హాసన్ కావచ్చు. రజనీకాంత్ ఏకంగా ఎన్నికల్లో పార్టీ పెట్టడానికి ప్రయత్నం చేసి చివరిలో ఆగిపోవడం జరిగింది. మరోపక్క కమల్ హాసన్ పార్టీ పెట్టారు. అయితే ఆయన నేరుగా ఆయన పార్టీ గెలవలేకపోయింది. అటు డిఎంకే కూటమిలో ఉంది, ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. మరోపక్క వేరు సంబంధించిన సినిమా నటులు పలు పార్టీలు ఉన్నారు. ఖుష్బు ప్రస్తుతం బీజేపీ పార్టీలు. ఇలా ఆయా పార్టీల్లో సినీ గ్లామర్ తో నిండి ఉన్నప్పటికీ కూడా సినిమా నటులు రాజకీయాల్లోకి వచ్చినంత మాత్రాన అధికారాన్ని సంపాదిస్తారని మనం ఆశామాషిగా చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే గతంలో ఎంజీఆర్, జయలలిత సమయంలో ఉన్న రాజకీయాలు వేరు. 2024 నుంచి అంతకు ముందు ఏదైతే 2014 నుంచే రాజకీయంగా ఒక వ్యవస్థ అనేది మారిపోయింది. గతంలో ఉన్న రాజకీయాలు 2014 నుంచి చాలా వరకు చేంజ్ అయిన నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో త్రిష రాజకీయ ఎంట్రీ ఇచ్చి ఒకవేళ చెన్నై నార్త్ నుంచి కానీ చెన్నై సౌత్ నుంచి పోటీ చేసినా ఏ మాత్రం విజయం సాధిస్తుంది అనేది కూడా మనం ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో తమిళనాడులో సినీ నటులకు ఆదరణ ఉంది. మరోపక్క సినీ నటులే తమిళనాడును పాలించగలుగుతారా అంటే మనం ఇప్పటికిప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఒక ఎంజీఆర్ కావచ్చు, జయలలిత కావచ్చు, వారి కాలంలో చేసిన రాజకీయాలు వేరు, ప్రస్తుతం తమిళనాడులో జరుగుతున్న రాజకీయాలు వేరు. ఇక్కడ బలమైన నాయకుడు స్టాలిన్ ఉండడం, మరోపక్క అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ ఉండడం, రెండు పార్టీలకు దూరంగా ఉంటూ ఒంటరిగా పోటీ చేస్తానన్న విజయ్ వచ్చే ఎన్నికల్లో ఏమాత్రం ఓటింగ్ సాధిస్తారా, ఏమాత్రం ఎన్ని సీట్లు సాధిస్తారనే అంశంపైన ఆధారపడింది. కానీ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అవుతారు అని విజయ్కి సంబంధించిన అభిమానులు కూడా, ఆ పార్టీ నేతలు కూడా పూర్తిగా చెప్పలేని పరిస్థితి ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో. ఎందుకంటే ఇప్పటికే స్టాలిన్ వన్ సైడ్ గా ముందు దూసుకెళ్తున్నారనే ఒక ప్రచారం, మరోపక్క 1,31,00,000 మంది మహిళల ఖాతాలో 5,000 రూపాయలు ఏకకాలంలో జమ చేయడం కూడా తమిళనాడు రాజకీయాల్లో ఒక వండర్ అని చెప్పొచ్చు. ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అయితే విజయ్, త్రిష వీరిద్దరు ఒక వివాహ కార్యక్రమం హాజరు కావడం తమిళనాడు రాజకీయాల్లో ఒక సంచలనం. అయితే మరోపక్క సంగీత ఆరోపిస్తున్న నటి త్రిషాని అని ఏకంగా బహిరంగంగా విజయ్ తన వెంట పెట్టుకొని వచ్చి నిరూపించాడనే ఒక చర్చ ప్రజల్లో నడుస్తుంది. సిరాజ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద తమిళనాడు రాజకీయాల్లో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకోబోతుందా అంటే అవుననే సమాధానం వినబడుతుంది. మరి ముఖ్యంగా సినీ నటి త్రిష పొలిటికల్ ఎంట్రీ అంటూ కూడా ఒక బిగ్ క్వశ్చన్ రైజ్ అవుతుంది. టీవీకే అధినేత విజయ్తో కలిసి పాలిటిక్స్లోకి త్రిష రాబోతున్నారా? టీవీకే పార్టీ తరపున చెన్నై నార్త్ నుంచి పోటీ చేస్తుందంటూ కూడా ప్రచారం సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంజీఆర్, జయలలిత కాలాన్ని కూడా గుర్తు చేస్తారంటూ కూడా చర్చలు జోరుగా సాగుతున్నాయి. త్రిష పొలిటికల్ ఎంట్రీ వార్త సోషల్ మీడియాలో అయితే వైరల్గా మారుతుంది. నిజంగా టీవీకే పార్టీ తరపున త్రిష పోటీ చేసేటువంటి అవకాశాలను ఏమైనా పరిశీలిస్తారా? ఒకవేళ పోటీ చేస్తే ప్రజెంట్ త్రిష అదేవిధంగా విజయ్ వ్యవహారం తమిళనాడు రాజకీయాన్ని కూడా కుదిపేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా విజయ్ యొక్క భార్య సంగీత కూడా వివాదాస్పదంగామైనటువంటి కామెంట్ చేసినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ఇలాంటి వివాదాల జోలికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడితో పులి స్టాప్ పెట్టేటువంటి అవకాశం ఉందా, లేదా త్రిష రాజకీయాల్లోకి వచ్చి పూర్తి స్థాయిలో రాజకీయ భవిష్యత్తు పైన పూర్తి స్థాయిలో ఆమె యొక్క కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా అనేటువంటి ప్రశ్నలపైన రకరకాల ఊహాగానాలు అయితే చాలా స్పష్టంగా వినబడుతున్నాయి.